చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వైద్యో నారాయణో హరి. డాక్టర్స్ డే స్పెషల్ సందర్భంగా డాక్టర్ కార్తీక్ తిప్పారపు పీల్చే గాలి ఎంతవరకు బాగుంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? మొత్తం ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్న ఒక అతిపెద్ద సమస్యలో ఒకటి గ్లోబల్ వార్మింగ్ అండ్ ఎయిర్ పొల్యూషన్. ట్రెండ్ చూస్తున్నట్లయితే స్మోకింగ్ అని చెప్పి ఆర్టరీస్ అన్ని హార్డ్ అయిపోతాయి. గతంలో కట్టెలపై బాగా వాడేవారు. అందులో వచ్చే స్మోక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్మోకింగ్. అండ్ ఇంకొకటి పాసివ్ స్మోకర్స్. మా ఫ్రెండ్ స్మోక్ చేస్తాడు బట్ నేను చేయను, పక్కన కూర్చుంటాను నుంచుంటాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ చూస్తున్నాం మనం హుక్కా అని చెప్పి. సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఇది మంచిదేనా? ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ చూస్తే మీకు హుక్కాస్, ఈ సిగరెట్స్, వేపింగ్. ర్యాపిడ్ ఫైర్, ఎమర్జెన్సీ కాల్, డే ఆర్ నైట్, విచ్ ఈస్ మోర్ స్కేరీ? డెఫినెట్లీ నైట్ కాల్స్. సో ఒక మనిషి ప్రాణం పోయే టైంలో ఇలా ఉక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఉంటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. వైద్యో నారాయణో హరి. దేవుడు మనకి జన్మనిస్తే డాక్టర్స్ మనకి పునర్జన్మనిచ్చారని చెప్పి ఒక నానుడైతే ఉంది. ఇది మనం కోవిడ్ టైంలో కళ్ళారా చూసాం. అయితే ఇవాల్టి డాక్టర్స్ డే స్పెషల్ సందర్భంగా ఇవాళ మనతో డాక్టర్ కార్తీక్ తిప్పారపు విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్. యాక్చువల్లీ డాక్టర్స్ ని దేవుళ్ళతో పోలుస్తూ ఉంటారు. సో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఒక డాక్టర్గా వృత్తిని ఎంచుకున్నందుకు? మేము డాక్టర్గా నా వృత్తిని ఎంచుకున్నప్పటి నుంచి మాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే ఒకరికి సాయం చేయగలము, ఒకరి ప్రాణం కలగడం అనేది ఎప్పుడైనా సరే అందరికీ సంతృప్తినిచ్చే విషయమే. అయితే ఎవరైనా సరే డాక్టర్స్ దేవుళ్ళతో సమానం అంటే మాత్రం మాకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ అనే వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళు చదువుకున్నది వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ సడన్గా మెరాకిల్స్ ఏం చేయడానికి ఉండవు. కాబట్టి లాజికల్గా మనకి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయటమే. కాకపోతే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని రైట్ మెడికేషన్ ఇస్తే రిజల్ట్స్ విల్ బి గుడ్, అంతే. ట్రూ. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చేసే పని వేరే కామన్ పర్సన్ చేయలేరు కాబట్టి సో ఖచ్చితంగా మిమ్మల్ని అలా పోలుస్తూ ఉంటారు దేవుళ్ళతో. సో ఇట్స్ గుడ్ అండి. సో ఫైనల్గా మనం చూస్తున్నట్లయితే కోవిడ్ టైంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. యూనో అసలు అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? అసలు అటువంటి ఫేజ్ వస్తుందని చెప్పి డాక్టర్స్ కూడా ఎప్పుడు అనుకోలేదంట. సో ఒకసారి చెప్తారా? COVID-19 డిసీజ్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మనకి 2019లో ఎప్పుడైతే కోవిడ్ ఫస్ట్ టైం చైనాలో డిటెక్ట్ అయిందో ఆ తర్వాత ర్యాపిడ్గా ఎపిడమిక్గా మారి కొన్ని లక్షల మందిని అది పొట్టన పెట్టుకుంది. ఇండియా లాంటి హైలీ డెన్స్ పాపులేటెడ్ కంట్రీస్లో వేర్ మనకి ఈ హెల్త్ అవేర్నెస్ ఎక్కువ లేని సందర్భాల్లో ఏంటంటే ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎనీ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఒక్కసారి అలా బ్లో అవుట్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అండ్ COVID-19 వచ్చేసి ఇట్స్ వెరీ న్యూ. ప్రపంచంలో ఎవరికి దాని గురించి పెద్దగా తెలియదు. అంటే అంతకుముందు సార్స్ కోవి ఉన్నాయి కానీ ఇది రిలేటివ్ న్యూ డిసీజ్. అండ్ పాండమిక్ వచ్చేసి చాలా బ్లో అవుట్ అయిపోయినప్పుడు ఏమైంది అంటే చాలా మంది దాని బారిన పడ్డారు. అయితే అందరిలో కూడా ఇవి పర్సంటేజ్ని బేస్ చేసుకొని దాని సివియారిటీ కూడా ఉంది. మైల్డ్, మోడరేట్, సివియర్ కేసెస్లో చూస్తే మైల్డ్ కేసెస్ మనం చాలా మంది ఇంటి దగ్గర వైద్యం హోమ్ క్వారంటైన్ తీసుకున్నాం, 7 days 10 days హోమ్ క్వారంటైన్ తీసుకున్నాం, అందరం బాగానే ఉన్నాం. అయితే ఈ మోడరేట్ టు సివియర్ కేటగిరీ పేషెంట్స్లోనే మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ పడతా వచ్చింది. డెత్స్ కూడా సివియర్ కేటగిరీలో ఉన్న పేషెంట్స్కే ఎక్కువ వచ్చినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే COVID-19 డిసీజ్లో సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ ఉండటం వలన ఏమైందంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి. లైక్ కార్డియాక్ పేషెంట్స్ లేదా రీనల్ పేషెంట్స్, న్యూరో పేషెంట్స్, ఇవన్నీ ఏమైంది అంటే ట్రిగర్ అయినాయి. సో అది ఒక్క COVID-19 వల్లే కాదు, COVID-19తో పాటు ఈ అండర్లైయింగ్ డిసీజెస్ కూడా కొద్దిగా ఫ్లేర్ అప్ అవటం వల్ల డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా కనిపించింది. అయితే అప్పటికి ఇప్పటికున్న తేడా ఏంటి అంటే డెఫినెట్గా పాండమిక్ ఈవెంట్ అయితే తగ్గిపోయింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం
విషయం ఏంటి అంటే COVID-19 అన్నది మన దగ్గర బంధువులాగా, అది మనతో పాటే మన జీవితకాలం ఉంటుంది. కాకపోతే అది జస్ట్ లైక్ నార్మల్ ఫ్లూ, అప్పుడప్పుడు వచ్చి సర్జ్ వస్తుంది పోతుంది. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి అది ఎంతో కొంత మనకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. దాని బూస్టర్ డోసెస్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కార్తిక్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా కూడా కోవిడ్ వస్తుందని చెప్పి విన్నాము, భయపెట్టేశారు. ఆల్మోస్ట్ చాలా కేసెస్ కూడా రావడం జరిగింది, కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి. దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ వస్తుందా అంటే ఏమని చెప్తారు? డెఫినెట్గా COVID-19 ఇందాక నేను చెప్పినట్టు COVID-19 అయితే మనకి జీవితకాలం మనతో పాటే ఉంటుంది. అయితే గతంతో పోల్చుకుంటే COVID-19 కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. అది నార్మల్ ఫ్లూ లాగే, అంటే మనకు సీజనల్గా వచ్చే జలుబు లాగే వస్తూ ఉంది. మేము ఈ లాస్ట్ 2-3 మంత్స్లో ఇండియాలో కూడా కొంచెం సర్జ్ వచ్చింది. అందరు మళ్ళీ భయపడ్డారు, ఎపిడమిక్ వచ్చేసింది, మళ్ళీ COVID-19 వచ్చిందని. అది ఎప్పుడు వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ టైంలో COVID-19 అనేది కేసెస్ కొంచెం సర్జ్ రావటము మళ్ళీ తగ్గడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. బట్ బూస్టర్ డోసెస్ మనం తీసుకున్నామా లేదా అనేది ముఖ్యం. ఒకవేళ బూస్టర్ డోసెస్ తీసుకోపోతే మళ్ళీ మనం బూస్టర్ డోసెస్ తీసుకుంటే చాలా వరకు ఇబ్బంది ఏమి ఉండదు. మేము చూసిన కేసులో చాలా వరకు మైల్డ్ కేసెస్ ఉన్నాయండి, కాకపోతే సిమ్టమ్స్ లో కొంచెం తేడా వచ్చింది. అంతకుముందు గతంలో ఎక్కువగా ఈ విపరీతమైన జ్వరము, ఆయాసం అనేది ఎక్కువ ప్రిడామినెంట్ సిమ్టమ్స్ లా ఉండేవి. అయితే మొన్న చూసిన దాంట్లో ఏంటంటే కొద్దిగా కడుపు నొప్పి, గొంతు నొప్పి, తేలికపాటి జలుబు, వీక్నెస్, ఇవి అనేది మేము ఎక్కువ చూసాం. కాబట్టి డెఫినెట్ గా సిమ్టమ్స్ లో తేడా వచ్చింది. సివియారిటీ అయితే డెఫినెట్ గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో 65+ లేదా less than 5 years ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఎప్పుడు చాలా వనరబుల్ గానే ఉంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ రకమైన నిమ్ము వచ్చినా సరే అది వాళ్ళకి కొద్దిగా కొంచెం గట్టిగానే కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఫైన్. ఇక మనము లంగ్స్కి వచ్చేద్దాం. సో మన పీల్చే గాలి ఎంతవరకు బాగుంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ మొత్తం ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్న ఒక అతిపెద్ద సమస్యలో ఒకటి గ్లోబల్ వార్మింగ్ అండ్ ఎయిర్ పొల్యూషన్. అవును, ఎయిర్ పొల్యూషన్ వచ్చేసి మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే దాని మీద మనం బేస్ చేసుకొని మాట్లాడుతుంటాం. జనరల్గా 2.5 or 10 మైక్రాన్స్ దగ్గర మన పిఏ దగ్గర మాట్లాడుతుంటాం. ఇది less than 50 ఉన్నప్పుడు ఎయిర్ క్వాలిటీ బాగున్నట్టు లెక్క. అది more than 50 ఉంది అంటే ఎయిర్ యొక్క పొల్యూషన్ అనేది మన బాడీ మీద, అవయవాల మీద ఖచ్చితంగా అది కొద్దిగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది బ్రెయిన్ మీద కావచ్చు, లేకపోతే లంగ్స్ మీద, హార్ట్ మీద, స్కిన్ మీద, ఇలాగా ఆ లెవెల్ ఆఫ్ పొల్యూషన్ బేస్ చేసుకొని దాని సివియారిటీ కూడా బేస్ అయి ఉంటుంది. ఓకే, మరి దీని నుంచి మనం ఎలా జాగ్రత్తలు పడాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ ఒక 10-15 years నుంచి చూస్తే మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బాగా పెరగటము, మెయిన్గా సిటీస్ అనేవి ఎక్స్పాండ్ అవ్వటం లాంటివి చూస్తున్నాం. సో ఫ్యాక్టరీస్ ఎక్కువ వచ్చేసినాయి. సో పొల్యూషన్ కూడా అలాగే పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఒక ఇంట్లో అంతకుముందు ఒక కారు ఉంటే ఇప్పుడు 3 కార్లు ఉంటున్నాయి, 2 బైక్స్ ఉంటున్నాయి. సో ఇవి ఖచ్చితంగా ఈ స్మోక్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఎయిర్ పొల్యూషన్ అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అండ్ కమింగ్ డేస్లో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రాబ్లమ్. దీని నుంచి మనం కాపాడుకోవడం అంటే ఓన్లీ 2 options. ఒకటి మొక్కల్ని బాగా నాటము, తద్వారా పొల్యూషన్ కొంచెం తగ్గించడము. రెండోది మనం జాగ్రత్తలు తీసుకోవటం, అంటే మాస్క్. మనం ఎప్పుడైతే బయటకు వెళ్తున్నామో మాస్క్ గట్రా వాడుకోవటం అనేది శ్రేయస్కరం. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది బోత్ అవుట్డోర్ అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఇండోర్ పొల్యూషన్ ఎలా అంటే డస్ట్, ఎక్కువగా డస్ట్ అదంతా ఉంటాం మూలన వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంటి పరిసర ప్రాంతాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఇంకో ప్రయత్నం చేయాలి. ఓకే, సో ప్రస్తుతం మనం చూసినట్లయితే యూత్ కావచ్చు, బయట ట్రెండ్ చూస్తున్నట్లయితే స్మోకింగ్ అని చెప్పి, సో దీనికి సంబంధించి ఎటువంటి కేసెస్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి అంటే ఏమని చెప్తారు? లంగ్కి అతిపెద్ద శత్రువు స్మోకింగ్. అవును. సో స్మోకింగ్ మీకు టొబాకో ఏ రూపంగా తీసుకున్నా సరే ప్రాణాంతకం అనేది మన గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే స్మోకింగ్ అనేది ఇండియాలో, డెవలపింగ్ కంట్రీస్లో, మొత్తం ఏషియాలో కూడా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు స్మోకింగ్ అనేది టెండెన్సీ బాగా పెరిగిపోయింది. అందుకే అంతకుముందు ఏదైతే కొన్ని లంగ్ డిసీజెస్ స్పెసిఫిక్గా మగవాళ్ళు వస్తూ ఉండేదో అవి ఇప్పుడు మనం ఆడవాళ్ళు కూడా చూస్తున్నాం. సో ఇట్స్ నాట్ ఓన్లీ యూత్ బట్ నడి వయసు వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా స్మోకింగ్ అనేది కొంచెం పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ ఈ స్మోకింగ్ అనేది దాని ఇల్ ఎఫెక్ట్స్ అనేది మన బాడీ మీద చాలా ఉంటాయి. అది ఓన్లీ లంగ్స్ అనే కాదు, మీరు చూస్తే ఆర్టరీస్ అన్ని హార్డ్ అయిపోతాయి, దానివల్ల బీపీ పెరిగిపోతూ ఉంటుంది, షుగర్ బారిన పడే అవకాశం పెరుగుతూ ఉంటుంది. అండ్ హార్ట్కి సంబంధించి స్ట్రోక్ రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. లంగ్లో వీళ్ళు తరచుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడడానికి అవకాశం ఉంటుంది. ఇమ్యూన్ సెల్స్ చచ్చిపోవటం వలన టీబీ అనేది ఫ్లేరప్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం కాలిస్తే
అది లంగ్ క్యాన్సర్కి దారితీయచ్చు. అండ్ ఇప్పుడు ముఖ్యంగా మేము చూస్తుంది ఏంటంటే గతంలో స్మోకింగ్ చేసిన వాళ్ళంతా సిఓపిడి కాంపోనెంట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ రెస్పిరేటరీ డిసీజ్ ఏది అంటే సిఓపిడి. ఎందుకంటే కారణం మగవాళ్ళల్లో అయితే స్మోకింగ్, ఆడవాళ్ళల్లో స్మోకింగ్తో పాటు గతంలో ఈ కట్టెలపై బాగా వాడేవాళ్ళు. సో అందులో వచ్చే స్మోక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్మోకింగ్. సో అందుకే ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే ఆ కాలంలో వాళ్ళకి కట్టెల పొయ్యి తప్ప గ్యాస్ పొయ్యి లేవు కాబట్టి వాళ్ళందరూ ఆ స్మోక్ ఎక్స్పోజ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళంతా జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంతా సిఓపిడితో ప్రజెంట్ అవుతా వస్తున్నారు. అండ్ లాంగ్ టర్మ్ గా ఈ ఎప్పుడైతే సిఓపిడి ఉంటుందో అది హార్ట్ మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. దాన్ని కార్ పల్మనల్ అంటాం. అంటే హార్ట్ అండ్ లంగ్స్ ఈ రెండు కూడా మనకి ప్యారల్ గా వెళ్తూ ఉంటాయి. క్రానిక్ లంగ్ డిసీజ్ ఉంటే హార్ట్ మీద ప్రభావం పడుతూ ఉంటుంది, హార్ట్ యొక్క డిసీజ్ ఉంటే లంగ్ మీద ప్రభావం పడుతూ ఉంటుంది. ఈ రెండింటికి విడదీయలేని బంధం ఉందన్నమాట. సో ఈ క్రానిక్ డిసీజెస్ అన్నది డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లివింగ్ని తగ్గించేస్తూ ఉంటుంది. మెడికల్ బర్డెన్ అంటే ఎకనామికల్గా కానివ్వండి, లేకపోతే లైఫ్ కానీ మార్టాలిటీ మార్బిటీ అన్నీ కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఓకే. సో మీరు చూసినటువంటి లైవ్ పేషెంట్ కావచ్చు, సో ఏదైనా డిఫరెంట్గా ఉన్నటువంటి లంగ్ డిసీజ్ అంటే ఏమని చెప్తారు? డిఫరెంట్ పేషెంట్ డిఫరెంట్ అని కాదు, కాకపోతే ట్రెండ్ గురించి మాట్లాడితే మాత్రం రీసెంట్గా 2 ట్రెండ్స్ మేము అబ్జర్వ్ చేసామండి. ఒకటి నార్మల్గా ఉండే సిఓపిడితో పాటు బ్రాంకియల్ ఆస్మా పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. అండ్ దట్ టు కొద్దిగా యంగర్ జనరేషన్స్ బ్రాంకియల్ ఆస్మా తోటి వస్తున్నారు. అది దట్ కుడ్ బి వేరియస్ రీజన్స్. అంటే స్మోకింగ్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఎప్పుడు ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. దాంతోపాటు స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్ అని ఇప్పుడు దే ఆర్ ఆన్ ట్రెండ్. అంటే సిఓపిడి అండ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. దురదృష్టం ఏంటంటే ఈ రెండింటికి కూడా పూర్తి క్యూర్ అన్నది లేదు. ఇట్స్ ఓన్లీ సిమ్టమ్ మేనేజ్మెంట్. మనం స్మోకింగ్ ఆపేసి స్మోకింగ్కి మనం కాల్చడమే కాదు, కాల్చే వాళ్ళు కూడా దూరంగా మనం వెళ్ళిపోవటమే. లేదంటే సెకండ్ హ్యాండ్ స్మోక్, థర్డ్ హ్యాండ్ స్మోక్ అనేవి కొన్ని ఉన్నాయి. సో ఎప్పుడైతే మన స్మోక్ మనం పీల్చినా మనం కాల్చినా మనకి ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్ అనేది ఇప్పుడు ఆన్ ట్రెండ్, అవి మేము ఎక్కువ చూస్తున్నాం. అండ్ ఇంకొకటి పాసివ్ స్మోకర్స్. అంటే కొంతమంది మా ఫ్రెండ్ స్మోక్ చేస్తాడు బట్ నేను చేయను, పక్కన కూర్చుంటాను, నుంచుంటాను అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇది కూడా ఎఫెక్ట్ అవుతుందంట కదా, సో దీనివల్ల ప్రభావం ఎలా ఉంటుంది? డెఫినెట్గా మీరు స్మోకింగ్ని కేటగరైజ్ చేయాలంటే 3 కేటగిరీస్లో చేయొచ్చు. వన్ ఈజ్ ఫస్ట్ హ్యాండ్ స్మోక్. అంటే ఎగ్జాంపుల్ నేను స్మోక్ చేస్తాను, నేను ఎఫెక్ట్ అవుతాను. సెకండ్ థింగ్ ఈజ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. అంటే నేను స్మోక్ చేస్తాను, ఆ పొగ బయటకు వదులుతాను, నా పక్కన ఉన్న వాళ్ళు ఆ పొగ పీలుస్తారు. ఓకే. సో దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే వీళ్ళు చేయట్లా, కానీ నేను వదిలిన పొగను వాళ్ళు పీలుస్తున్నారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యాసివ్ స్మోకింగ్, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. అండ్ థర్డ్ హ్యాండ్ స్మోక్ అనేది ఇంకోటి ఉంది. అదేంటంటే ఒక క్లోజ్ రూమ్ లో మనం చూస్తే స్మోక్ చేసామనుకోండి, అక్కడున్న కర్టన్స్ కానివ్వండి, వాల్స్ కానివ్వండి, ఈ స్మోక్ డస్ట్ పార్టికల్స్ పట్టేసి ఉంటాయి. అవన్నీ ఎక్కడికి పోవు. సో ఆ తర్వాత క్లోజ్ రూమ్ లోకి వెంటనే మన ఫ్రెండ్ కానీ మనం వెళ్ళామనుకోండి, ఆ పార్టికులేట్ మ్యాటర్ మనం పీలుస్తాం. సో దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సో స్మోకింగ్ ఫస్ట్ హ్యాండ్ అయినా సెకండ్ హ్యాండ్ అయినా సరే ఎఫెక్ట్స్ మాత్రం సేమ్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హ్యాండ్ కంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కొంచెం డేంజరస్గా ఉంటుంది నేను చెప్తాను. ఎందుకంటే కనీసం ఫస్ట్ హ్యాండ్ స్మోక్ వాళ్ళకి ఫిల్టర్ ఉంటుంది సిగరెట్కి, సెకండ్ హ్యాండ్ స్మోక్ వాళ్ళు వదిలే పొగలో హై కార్సినోజెన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. ఓకే. సో మరి దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ థింగ్ స్మోకింగ్ అంతా కంప్లీట్గా క్విట్ చేసేయాలి. అండ్ స్కూల్ లెవెల్ నుంచి కూడా దీనికి స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్స్లో కూడా దీని మీద ఒక అవగాహన తీసుకురావాలి. ఎందుకంటే యూత్లో 20 to 30 years ఏజ్ గ్రూప్ వీళ్ళలో స్మోకర్స్ అనేది ఇప్పుడు ఇండియాలో పెరుగుతూ వస్తున్నారు, నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ప్రాపర్ అవేర్నెస్ కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు స్మోకింగ్ ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి, స్మోకింగ్ వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఇవన్నీ మనం ఒక అవగాహన సదస్సు లాంటివి చేస్తే, అండ్ అది ఒకరోజు కాదు, దట్ షుడ్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ ది ఎడ్యుకేషనల్ సిస్టమ్. వాళ్ళ ఎడ్యుకేషన్లో దట్ షుడ్ బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సిల్. అండ్ వ్యాసరచన లేకపోతే ఏమైనా ఎస్ఏ కాంపిటీషన్స్ అంటే పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి. అండ్ స్మోకింగ్ ఏ రూపంలో తీసుకున్నా సరే మీకు అది డేంజరస్ అని చెప్పి సినిమాల కొరకే పరిమితం కాకుండా అది టీవీస్లో కానివ్వండి, ఇప్పుడు యూట్యూబ్స్ ఉన్నాయి,
సో గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పోస్టర్స్ కానీ లేకపోతే Promotions చేస్తే ప్రమోషన్స్ better చేస్తే దట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ చూస్తున్నాం మనం, హుక్కా అని చెప్పి. సో ఇవంతా ఏంటి అసలు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది ఒక ట్రెండ్ లాగా కొనసాగుతుంది. సో నేమ్స్ అయితే వీ షుడ్ నాట్ మెన్షన్, కాకపోతే చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. సో తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను ఇదొక ట్రెండ్ లాగా వీడియోస్ తీసుకొని పోస్ట్ మరి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఇది మంచిదేనా? ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ చూస్తే మీకు హుక్కాస్, ఈ సిగరెట్స్, వేపింగ్ ఇవన్నీ వచ్చినాయి. ఈ సిగరెట్, అవును. యా, సో ఇవన్నీ ఏంటంటే నికోటిన్ రీప్లేస్మెంట్స్ అంటున్నారు, అంటే స్మోకింగ్ ఆల్టర్నేటివ్స్ అంటున్నారు. కానీ ఇది అసలు ఎక్కడా స్మోకింగ్ ఆల్టర్నేటివ్ కానే కాదు. అవునా? ఎందుకంటే మీకు ఈవెన్ ఈ సిగరెట్స్లో కానివ్వండి లేకపోతే వేపర్స్లో కానివ్వండి నికోటిన్ కంటెంట్ వాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ అన్ని వేపర్స్లో లేకపోతే హుక్కాస్లో మినరల్ ఆయిల్స్ వాడతారు. సో మినరల్ ఆయిల్స్ అనే ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటాయి, అందులో లెడ్ కానివ్వండి, టిన్ కానీ, నికిల్ కానీ, ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బయోడిగ్రేడబుల్ కాదు. లంగ్లోకి కానీ అలా టిష్యూస్లోకి వెళ్ళాక అది డిగ్రేడ్ అంటే అది కరిగిపోయి ఇనికిపోవు. సో అలాగే ఉండి అవి మోర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి, వాపును కాజ్ చేస్తాయి. దాని మూలన డ్యామేజ్ అనేది ఇంకా తీవ్రంగా అవుతా ఉంటుంది. సో ఇనీషియల్గా యునైటెడ్ స్టేట్స్లో ఈ సిగరెట్ కాన్సెప్ట్స్, వేపింగ్ అనేది యూఎస్లో ఎక్కువ స్టార్ట్ అయింది, అవును, ఒక వన్ డెకేడ్ బ్యాక్. ఓకే. సో అక్కడ యూత్ అంతా ఏమైందంటే స్మోకింగ్ మనం మానేసి ఆల్టర్నేటివ్ టు ద స్మోకింగ్ వేపింగ్కి వెళ్దామని చెప్పి అందరూ వేపింగ్ మొదలు పెట్టారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఆఫ్టర్ 1.5-2 years చూస్తే ఈ వేపర్ అసోసియేటెడ్ లంగ్ డిసీజ్ కేసులు చాలా పెరిగిపోయినాయి. అక్యూట్ నిమోనియా కాదు, నిమోనైటిస్ అంటే లంగ్ మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేయటము, సిఓపిడి లాంటి సిమ్టమ్స్, నిమోనియా లాంటి సిమ్టమ్స్ చాలా మంది వచ్చారు. సో వాళ్ళంతా వెంటనే రిటోగెట్గా స్టడీస్ చేయటము, ఆ తర్వాత రీసెర్చ్ గట్రా చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే వేపర్స్ కానివ్వండి, ఈ సిగరెట్స్ కానివ్వండి, అవి సిగరెట్స్కి స్మోకింగ్కి అసలు ఆల్టర్నేటివ్ కానే కాదు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ ఈవెన్ మోర్ హైజార్డస్. అవునా? కంపేర్ టు నార్మల్ స్మోకింగ్. ఎస్, ఎందుకంటే మినరల్ ఆయిల్స్ ఉంటాయి, అవి డిగ్రేడ్ అవ్వు, కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తూ ఉంటాయి, దానివల్ల లంగ్ ఫైబ్రోస్ అవుతూ ఉంటుంది అండ్ లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ స్మోకింగ్ వల్ల ఏవైతే ఇబ్బందులు వస్తాయి, వేపర్ వల్ల కూడా అవే వస్తాయి. దానికి అదనంగా ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం వ్యాలీ అంటాం, లేదా పాప్కార్న్ లంగ్స్ అంటాం కొత్తగా. సో ఇవన్నీ ఏంటంటే వేపర్ అసోసియేటెడ్ లంగ్ ఇంజరీస్. ఓకే. సో పబ్ కల్చర్ సేమ్, ఇందులో కూడా అంతే, స్మోకింగ్ అనేది ఒక ట్రెండ్ అక్కడ కూడా. సో దాని గురించి అసలు మీరు యూజువల్గా యాజ్ ఎ డాక్టర్స్గా మీరు అందరూ కూర్చున్నప్పుడు ఎట్లా అనుకుంటూ ఉంటారు ఏంటి? పబ్ కల్చర్ అంటే జస్ట్ ఫర్ రిలాక్సేషన్ ఈజ్ దట్ ఈస్ ఓకే, బట్ స్మోకింగ్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఓన్ చాయిస్ అండ్ ఓన్ మెథడ్స్ ఆఫ్ గెటింగ్ రిలాక్స్. సో కాబట్టి దట్ ఈస్ ఓకే, బట్ దెర్ షుడ్ బి సర్టెన్ లిమిటేషన్స్. ఈ హుక్కా లేకపోతే ఈ వేపింగ్ ఇవన్నీ అక్కడ పబ్ కల్చర్ నుంచి ఎక్కువ మొదలవుతుంటాయి యూత్ లో. మీరు చూస్తే బయట అంతా ఉండదు. అక్కడికి వెళ్ళంగానే చక్కగా ఒక పైప్ పెట్టుకుంటారు, పెద్ద పెద్ద రింగులు పొగుతుంటే వాళ్ళకి అది చాలా ఆనందంగా, చాలా ఫ్యాన్సీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుంది వాళ్ళకి తెలియదు, కాబట్టి యూత్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఒకసారి వాళ్ళు తెలిస్తే ఐ థింక్ దే విల్ నెవర్ డూ ఇట్. అవునా? సో యూజువల్గా మీరేమంటారు అసలు, అలాంటి వారందరికీ ఏం చెప్తారు? డోంట్ స్మోక్ neither cigarette nor e-cigarette or vaping. అది మీరు ఏ రూపంలో అయినా సరే తీసుకున్నా సరే, అది సిగరెట్ అయినా, ఈ సిగరెట్ అయినా, వేపింగ్ అయినా, ఏదైనా సరే ఎఫెక్ట్ ఈజ్ సేమ్ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. అంటే అవి కాంప్లికేషన్స్ నుంచి, దాని ఇల్ ఎఫెక్ట్స్ నుంచి మీరు తప్పించుకోలేరు. ఓకే. సో ఒక పర్సన్, మనకి గాలి అంటే చాలా ఆక్సిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కావాల్సి ఉంటుంది. సో ఒక పర్సన్ ఇతనికి ఎఫెక్ట్ అయింది లంగ్స్ అని చెప్పి తెలుసుకోవడం ఎట్లా, అసలు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే స్మోకర్సే కాదు, నార్మల్ కేసెస్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లాగా. ఎట్లా గుర్తించాలి, ఎప్పుడు గుర్తించాలి? మాకు జనరల్గా చాలా మంది ఇప్పుడు హెల్త్ ప్యాకేజెస్ వచ్చినాయి. ఓకే. ఈ హెల్త్ ప్యాకేజెస్లో మన లంగ్కి సంబంధించి 2 కాంపోనెంట్స్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఒకటి నార్మల్ చెస్ట్ ఎక్స్రే, పీరియాడికల్గా ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకోవటము, లేకపోతే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. మెయిన్గా చిన్న స్పైరోమెట్రీ ఉంటుంది, చిన్న గొట్టం ఉంటుంది, అందులోకి మనం గాలి తీసుకుని ఊదుతూ ఉంటాం. సో దాన్ని బట్టి మనం లంగ్ యొక్క వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి, ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్స్ ఏమి ఉన్నాయని మనకు పిఎఫ్టీస్లో తెలుస్తూ ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ పీరియాడికల్గా ఒకసారి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవటము, చెస్ట్ ఎక్స్రే తీయించుకోవటము అండ్ జనరల్ బాడీ చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటే మనం చాలా వరకు ఐ థింక్ లంగ్ హెల్త్ కూడా మనం అసెస్ చేసి. ఓకే. సో లంగ్ సంబంధించి కావచ్చు, ఫుడ్ సంబంధించి, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెల్లగా ఉన్నది ఏదైనా ప్రమాదకరమే. అంటే సాల్ట్, షుగర్స్, మైదా, ఇవన్నీ మన బాడీలో ప్రతి అవయవానికి అది శత్రువే.
ఓకే. సో యాజ్ ఫర్ ది లంగ్ ఈజ్ కన్సర్న్, లంగ్కి సంబంధించి కొన్ని ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకపోతే హై కార్బ్ ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఆల్రెడీ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అంటే సిఓపిడి, ఆస్తమా, ఐఎల్డి లేకపోతే లంగ్ క్యాన్సర్ ఇలా ఉన్న వాళ్ళలో లో కార్బ్ అండ్ హై ప్రోటీన్ డైట్ అనేది కావాలి. సో హై ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి అండ్ లో కార్బ్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి లైక్ బీన్స్ లేకపోతే వాటర్ మిలన్స్ లేదా బెర్రీస్. ఇందులో ఏంటి అంటే లూకోపిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కివీ ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, తద్వారా లంగ్ హెల్త్ ని కొద్దిగా ప్రమోట్ చేస్తుంది. ఓకే. సో కోవిడ్ టైంలో మనం చూసాం చాలా మంది భయపడ్డారు. ఆ ఎఫెక్ట్ అనేది చాలా మందిలో ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి మనం వింటూ ఉన్నాం. సో కోవిడ్ తర్వాత చాలా మంది కూడా హార్ట్ అటాక్స్ కావచ్చు, ఎవరైతే ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేశారో వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పి అది ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు దానివల్ల ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది అంటారా? దీన్ని లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటున్నాం. సో ప్రజెంట్ ఈ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ యొక్క సిమ్టమ్స్ ఎంతకాలం ఉంటాయి అనేది ఇంకెవరికి తెలియదు. అవునా? ఎందుకంటే కోవిడ్ ఇస్ స్టిల్ ఎ బేబీ. అది ఇంకా దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది ఇంకా మనకు తెలియదు. కోవిడ్ వచ్చి జస్ట్ ఇట్స్ బీన్ 4.5 years. సో కాకపోతే మేము చూసింది ఏంటంటే మోడరేట్ టు సివియర్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో కొంతమందిలో లాంగ్ కోవిడ్ సిండ్రోమ్కి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే క్రానిక్ ఫెటిగ్ అంటే బాగా అలసట ఉండటము, చెమటలు పట్టటము, కొంతమందిలో మెమరీ గ్యాప్స్ వచ్చినాయి, కాగ్నిటివ్ డిస్ఫంక్షన్స్ వచ్చినాయి, అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం ఉండటము, కొంచెం దూరం నడవగానే కొంచెం ఆయాసం రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే లాంగ్ కోవిడ్ లో ఇంకొన్ని ఏంటంటే న్యూరలాజికల్తో పాటు కొంతమందిలో కార్డియాక్ ఈవెంట్స్ కూడా కొన్ని జరిగినాయి. ఎందుకంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండటం వలన కొంచెం ఈ రక్తం గడ్డగట్టే స్వభావం పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. సో దానివల్ల కొన్ని కార్డియాక్ ఈవెంట్స్ కూడా జరిగినాయి. సో ఇట్స్ నాట్ ఓన్లీ కార్డియాక్ ఈవెంట్, కార్డియాక్తో పాటు లంగ్ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయి, కార్డియాక్ రిస్క్ కొంచెం వస్తూ ఉంది, న్యూరలాజికల్ డెఫిసిట్స్ కొన్ని వస్తున్నాయి, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, గుర్తుపట్టడంలో మెమరీ గ్యాప్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్స్ ఇవన్నమాట. సో దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇంకా ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ అ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అండ్ మల్టీవైటమిన్స్ లాంటి కొద్దిగా మంచి మల్టీవైటమిన్స్ లైక్ కోఎంజైమ్ Q10 లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్న దాంట్లో, గ్లూటథయోన్ ఉన్న దాంట్లో, లేకపోతే L-కార్నిటిన్ లాంటి కాంబినేషన్స్ ఉన్న మల్టీవైటమిన్స్ తీసుకోవటము, మంచి హెల్దీ డైట్ తీసుకోవడం తప్ప మనం పెద్దగా చేసేది ఏమీ ఉండదు. అండ్ మోడరేట్ టు సివియర్ డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పేది ఒకసారి కార్డియాక్ అండ్ న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్తాను. బికాస్ మిగతా ఆల్ అదర్ డిసీజ్ కొద్దిగా టైం ఇస్తాయి, కానీ కార్డియాక్ డిసీజెస్ లేదా న్యూరలాజికల్ ఒకసారి సివియర్ న్యూరలాజికల్ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే మాకు టైం ఇవ్వదు. సో అలాంటి ఉన్న వాళ్ళు కొద్దిగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, లేకపోతే పల్మనాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ని ఒకసారి ఒపీనియన్ తీసుకోవడం తప్పలేదని నేను నమ్ముతున్నాను. ఓకే. ఇక మనం చూస్తున్నట్లయితే మన ఇండియాలో మోస్ట్లీ చాలామంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో స్టాటిస్టిక్స్ చూస్తున్నట్లయితే ఒబేసిటీ బాగా పెరిగిపోతూ ఉంది. సో ఒబేసిటీ కారణంగా ఆయాసం సో వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు దీన్ని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు అంటే ఏమంటారు? ఒబేసిటీ ఈజ్ ఎ హెల్త్ హజార్డ్. అదేంటంటే దాని ఇల్ ఎఫెక్ట్స్ అనేది ఒట్టి లంగ్ మీదే కాదు, మొత్తం బాడీ మీద ఉంటుంది. అండ్ ఒబేసిటీ వలన పర్టికులర్ లంగ్కి సంబంధించి ఒబేసిటీ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఎప్పుడైతే వెయిట్ BMI కనుక more than 35 ఉంటే సివియర్ ఒబేస్ పేషెంట్స్లో వాళ్ళలో ఏంటంటే లంగ్ అంతా కాంప్లియన్స్ పోతుంది. కాంప్లియన్స్ అంటే ఎబిలిటీ ఆఫ్ లంగ్ టు ఎక్స్పాండ్. ఓకే. సో ఇదంతా కొవ్వు చేరిపోతూ ఉంటుంది, ఇక్కడంతా మనకి ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ మెడ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో మామూలుగా బాడీ యొక్క టెండెన్సీ ఏంటంటే మనం పడుకున్నప్పుడు స్వతహాగానే కొంచెం గాలి గొట్టాలి, ఈ గాలి గొట్టాలు ఏవైతే ఉంటాయో ఎయిర్వేస్ కొద్దిగా కొలాప్స్ అవుతాయి. ఈ బయట నుంచి ఫ్యాట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందో అవి కొలాప్స్ అనేది కంప్లీట్గా అవుతూ ఉంటాయి. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంతే గురకు వస్తూ ఉంటుంది వీళ్ళలో. గురకు వచ్చి సడన్గా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఉలిక్కి పడినట్లు లేవటం ఎందుకు అవుతుంది అంటే సడన్గా ఎయిర్వేస్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోవటం. కొలాప్స్ అయ్యి మనం ఉలిక్కి పడి వేసినప్పుడు మళ్ళీ అది నార్మల్గా ఓపెన్ అవుతాయి. మళ్ళీ కాసేపు స్నోరింగ్ వస్తూ ఉంటుంది, అంటే సన్నబడుతూ ఉంటుంది, సడన్గా ఒకసారి మూసిపోతుంది. సో ఈవెంట్స్ అన్ని ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ ఈవెంట్స్ జరిగిన ప్రతిసారి కూడా మన బీపీ షూట్ పోతూ ఉంటుంది, షుగర్ లెవెల్ షూట్ పోతూ ఉంటాయి. సో ఈ పేషెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు. సో మార్నింగ్ పూట అంతా డ్రౌజీగా ఉంటారు. నిద్ర ఎప్పుడైతే పడదో మనం కొంచెం చిరాగ్గా అరుస్తూ ఉంటాం, మన వర్క్ యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది, ఎఫికసీ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్లో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే బీపీ షుగర్లు పెరుగుతూ ఉంటుందో ప్రతి ఈవెంట్ తోటి
మీకు కార్డియాక్ రిస్క్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకే. స్ట్రోక్ రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు, స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. ఓకే. అంటే స్లీప్ అనేది రెగ్యులర్గా కంటిన్యూస్గా ఉండదు కాబట్టి నిద్ర సరిపోక వీళ్ళు మత్తుగా ఉంటుంది, కొంచెం దిమ్ముగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మోర్ ప్రోన్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఎందుకంటే బండి మీద వెళ్తున్నప్పుడు మత్తుగా వచ్చింది, ఒక్కసారి ఒక 2-3 సెకండ్స్ మనం కళ్ళు మూసుకుని వచ్చినప్పుడు చాలా వస్తాయి. వాళ్ళు పడిపోవటము, రిప్ ఫ్రాక్చర్స్ అవ్వటం, చెయ్యి కాలు ఫ్రాక్చర్స్ అవ్వడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటి అంటే ఫస్ట్ స్నోరింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్నోరింగ్ అనేది లావుగున్న వాళ్ళే కాదు, సన్నగున్న వాళ్ళు కూడా స్నోరింగ్ వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాము. అంటే చిన్న పిల్లలు మన డిఫరెంట్ కేటగిరీలో వస్తుంది. అంటే పెద్దవాళ్ళలో ఏంటి అంటే సన్నగున్న వాళ్ళకు స్నోరింగ్ వస్తుంది. దాన్ని మనం కేటగరైజ్ చేసుకోవాలి. ఆ స్నోరింగ్ అనేది మనకి ఎంతవరకు ఈవెంట్స్ కాజ్ చేస్తున్నాయి, ఎంత సివియర్గా ఉన్నది అనేది మనకి స్లీప్ స్టడీ లాంటివి చేసుకొని తద్వారా మన వెయిట్ రిడక్షన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. దాంతోపాటు అసోసియేటెడ్గా కొన్ని డిసీజెస్ ఉంటాయి, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఈఎన్టీ ఎవల్యూషన్ చేసుకోవాలి. ఒక్కోసారి ఈ ముక్కు ఎముక పక్కకు ఉండటము, లేదా లోపల పాలిప్స్ రావటము, ఈవెన్ టంగ్ వెనక్కి పడిపోవటము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి కంప్లీట్గా ఈఎన్టీ ఎవల్యూషన్ చేసుకోవాలి. థైరాయిడ్ నార్మల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ స్లీప్ స్టడీ చేసుకొని దాంతో దాని సివియారిటీని బేస్ చేసుకొని ఏహెచ్ఏ ఇండెక్స్ అంటే యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ అంటాం. సో దాన్ని అది less than 5 ఉంటే దాని నార్మల్, 5 to 15 మైల్డ్, 15 to 30 మోడరేట్, more than 30 సివియర్. సో మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళలో ఏంటంటే మనం CPAP ఆర్ BiPAP అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే పడుకున్న టైంలో మిషన్ పెట్టి పడుకుంటాం. అది కంటిన్యూస్గా ప్రెషర్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మన ఎయిర్వేస్ అన్ని ఓపెన్గా ఉంటాయి. అవునా? దానివల్ల మరి ఎఫెక్ట్ ఏమి ఉండదా? దానివల్ల ఎఫెక్ట్ ఉండదు, అది ఇంకా కాపాడుతుంది కదా. అంటే మన ఎయిర్వేస్ ఓపెన్గా ఉన్నప్పుడు మనకి ఈవెంట్స్ రావు. ఈవెంట్స్ రానప్పుడు ఏంటంటే మీకు స్లీప్ నార్మల్గా ఉంటుంది. ఆబ్వియస్గా మీకు ఈవెంట్స్ రావు కాబట్టి బీపీ, షుగర్స్ అన్ని కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. అండ్ ఈ కార్డియాక్ రిస్క్, న్యూరలాజికల్ స్ట్రోక్ రిస్క్ కూడా మనకు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంటే కామన్ హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఇప్పుడు స్నోరింగ్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆ డివైస్ యూజ్ చేయొచ్చు? నో. ఆ స్నోరింగ్తో ఇబ్బంది పడుతున్న ప్రతి పేషెంట్ కూడా ముందు ఒకసారి స్లీప్ స్టడీ చేయించుకోవాలి. దాంతోపాటు ఈ ఈఎన్టీ ఎవల్యూషన్ చేసుకొని కరెక్టబుల్ కాజ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇందులో చాలా వరకు కరెక్టబుల్ కాజ్ ఉంటాయి. అంటే ముక్కు ఎముక పక్కకి వెళ్ళింది, దాన్ని జస్ట్ కరెక్ట్ చేస్తారు. డిఎన్ఎస్ ఉంది, డిఎన్ఎస్ కరెక్ట్ చేస్తారు, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్. అలాంటప్పుడు మీకు మిషన్ ఎందుకు పెట్టుకోవాలి అవసరం లేదు. సో కరెక్టబుల్ కాజెస్ మనం ట్రీట్ చేసుకున్న తర్వాత, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత స్లీప్ స్టడీ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ CPAP కానీ BiPAP కానీ వాడుతూ ఉంటాం. ఓకే. సో ఇంకా మనం పీల్చే గాలికి సంబంధించి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రాపర్ ఆక్సిజన్ లేకపోతే ఇట్ ఈస్ డిఫికల్ట్. సో ప్రస్తుతం మనం చూస్తున్న పొల్యూషన్ కావచ్చు, మనం ఇంట్లో కావచ్చు, బయట ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమని చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేసే శక్తి అయితే మనకు లేదు. సో మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. సో బయట మనం తీసుకునే ఏకైక జాగ్రత్త ఏంటంటే మాస్క్ వాడుకోవటం. అండ్ నార్మల్ సర్జికల్ మాస్క్ అన్నది ఈ ఎయిర్ పొల్యూషన్ని కొంతవరకు ఆపగలదు అట్లీస్ట్. బట్ హెవీ పొల్యూషన్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి మాకు, ఢిల్లీ అండ్ బెంగళూరు, ప్రతి ఇప్పుడు హైదరాబాద్ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంథింగ్ 70 to 100 మధ్యలో నడుస్తూ ఉంది. అంటే మైల్డ్ టు మోడరేట్ ఎయిర్ పొల్యూషన్ ఉంది ఇక్కడ కూడా. సో ఎఫెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ హెవీ పొల్యూషన్ మన సిటీస్లో స్కిన్ కవర్ అవ్వాలి. మనం వెహికల్స్ పర్టికులర్గా మనం బైక్స్ మీద వెళ్తున్నప్పుడు స్కిన్ కవర్ అవ్వాలి. ఎందుకంటే మనం ఆ ఎయిర్ తోటి డైరెక్ట్గా ఇంటాక్ట్ అవుతున్నాం. సో స్కిన్ ఇరిటేషన్ రావటము, స్కిన్ రిలేటెడ్ డిసీజ్ రావటం జరుగుతూ ఉంటుంది. అండ్ మాస్క్ గట్రా వాడుకున్నప్పుడు అంటే ఆ పొల్యూటెంట్స్ని, పార్టికులర్ మ్యాటర్ని మనం పీల్చుకోము. ఆ పార్టికులర్ మ్యాటర్ చాలా చిన్నగా ఉంటాయి, less than 5 microns ఉంటే అవి మన ఎయిర్వేస్ లోపలికి వెళ్ళిపోయి డీప్గా కూర్చుని అవి COPD కానివ్వండి, ఆస్మా సిమ్టమ్స్ పెరగటం కానివ్వండి, లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. కార్తిక్ గారు, మీరు డాక్టర్స్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా పేషెంట్కి హెల్ప్లెస్గా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి? అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయా? డెఫినెట్గా వస్తాయండి. అంటే ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పేషెంట్ యొక్క క్లినికల్ కండిషన్ బేస్డ్. అంటే ఇప్పుడు టర్మినల్ ఇల్నెస్ ఉంటుంది, అంటే ఎండ్ స్టేజ్ డిసీజెస్ ఉంటాయి, ILD, COPD, లంగ్ క్యాన్సర్, ఇవి ఎండ్ స్టేజ్ డిసీజెస్ ఉంటాయి. ఆ ఎండ్ స్టేజ్ డిసీజెస్లో మీరు ఏమీ చేయలేరు. ఇట్స్ ఓన్లీ పాలియేటివ్ కేర్, సిమ్టమ్ మేనేజ్మెంట్ మాత్రమే ఇస్తూ ఉంటాం. అండ్ వీ నో దట్ పేషెంట్ ఈస్ గోనా డై. అంటే పేషెంట్ ఇంకా 2 months లేదా 1 week లేదా 3 months అంతకంటే ఎక్కువ సర్వే అవ్వడం విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ హార్డ్లీ దట్ యూ కెన్ డూ. ఓన్లీ సిమ్టమ్ అండ్ మేనేజ్మెంట్ ఇచ్చి వారు
ఎన్ని రోజులు 10 రోజులు ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది చూస్తూ ఉంటాం. అది ఒకటి. రెండోది ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్. అంటే ఇప్పుడు మనం చూస్తే మెడికల్ సెక్టార్లో మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ ఎఫర్ అయిపోయింది. అవును. సో మీకు మంచి వైద్యం కావాలి అంటే కార్పొరేట్స్లోకి వెళ్తాము. కార్పొరేట్స్కి వెళ్ళినప్పుడు ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుందని బాధపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాం. యాక్చువల్గా ఈ భయం అన్నది మన చాలా మంది పేషెంట్స్ మనకి మంచి హాస్పిటల్స్కి మంచి వైద్యానికి చాలా దూరం పెడుతున్నాయి. అండ్ ఈ పేషెంట్స్లో పర్టికులర్ పేషెంట్స్ సంబంధించి కొన్నిసార్లు ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ వల్ల మనం అగ్రెసివ్గా వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో అది ఎలా ఉంటుందంటే మన చేతులు కట్టేసినట్టు ఉంటుంది. అండ్ దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల తప్పులు జరుగుతుంటాయి, కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం బిల్డింగ్స్ లో కానీ తేడా జరుగుతూ ఉంటాయి. అది ఖచ్చితంగా అది కాదని లేని హాస్పిటల్స్ కొన్ని చోట్ల జరుగుతుంది. కాకపోతే అది ఏమైందంటే ఒక రకమైన అపనమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఎక్కువ డబ్బులు తీసుకుంటేనే అది అన్ని చోట్ల ఉండదండి. వెరీ రేర్, ఎక్కడో 1-2 చోట్ల ఉంటాయి. అది అన్ని సెక్టర్స్ లో ఉంటాయి, అది కాదని లేని విషయం. కానీ అన్ని చోట్ల ఏంటంటే పేషెంట్స్ని సహజంగా తక్కువ ఖర్చుతో మనం ఎంతవరకు ట్రీట్ చేయొచ్చు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం పంపించగలం అనే దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. సో మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ యొక్క మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అయితే ఒకసారి ఏంటంటే ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు మనం అగ్రెసివ్గా వెళ్ళలేనప్పుడు ఏంటంటే లిమిటెడ్ రిసోర్సెస్లో మనం ఎలా పేషెంట్ ట్రీట్ చేసుకోవాలి ఏంటి అనేది దాని మీద మనం దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక్కోసారి కొంచెం బ్లైండ్గా వెళ్ళాల్సి ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకి కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. అండ్ ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఎందుకంటే మనం కావాల్సిన స్పెసిఫిక్ టెస్ట్ చేయలేదు, వీళ్ళు ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు సింపుల్గా ఆ డాక్టర్ చేయలేదు అన్నారనుకోండి, సింపుల్గా వాళ్ళు ఏమంటారంటే ఆ డాక్టర్కి సరిగ్గా చేయలేదు, సరిగ్గా చూడలేదు, సరిగ్గా చేయలేకపోయాడు అనే మాట వస్తూ ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ కాన్స్టెంట్ అనేది ప్రతి డాక్టర్ని భయపెట్టే అతిపెద్ద విషయం ఏంటంటే ఫైనాన్షియల్ కాన్స్టెంట్. ఓకే. సో మరి అట్లాంటి ఒక నింద వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి? అది బాధాకరమే అండి. కాకపోతే నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి చాలా. అవును. అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ని చాలా చోట్ల తీసుకొచ్చేసింది. అండ్ ఎయిమ్స్లో ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ చేస్తుంది. దే ఆర్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అండ్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా సేమ్ వైద్యం ఉంటుంది. అంటే వైద్యంలో పెద్దగా తేడాలు ఏమి ఉండవు, బట్ డెఫినెట్గా ఏంటంటే ఒక 10-15% కొద్దిగా డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వి యూజ్, ఒకసారి గవర్నమెంట్లో కొద్దిగా జనరిక్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు, అవన్నీ ఉంటాయి. కానీ బేసిక్ ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రం ఒకేలా ఉంటుంది. అది ఇది ఐదర్ ఇట్ కుడ్ బి ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎ బిగ్గెస్ట్ కార్పొరేట్. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి అద్భుతాలు అయితే ఎవరు చేయరు. సో ప్రోటోకాల్, లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఒకటి మనకు సాధ్యమైనంత వరకు మనకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉందంటే ద బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగా ఏది ఉందో దానికి కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని జబ్బులకి మన గవర్నమెంట్లో కూడా చేయలేము, ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి. అలాంటప్పుడు మనం కొంచెం కార్పొరేట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కార్పొరేట్స్కి ఎప్పుడైతే వెళ్తామో ఎక్స్పెండిచర్, కాస్ట్ అవన్నీ మన మైండ్లో పెట్టుకోవాలి. సో మనకి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఇట్స్ మ్యాండేట్. ఓకే, ఫైన్. ఇక మన ఇండియాలో చూస్తున్నట్లయితే డాక్టర్స్ ఏమో తక్కువ, పాపులేషన్ ఎక్కువ అని చెప్పి ఒక ఉంది. సో దీన్ని ఎలా మనం కవర్ చేయొచ్చు అంటే ఏమని చెప్తారు? అంటే డాక్టర్ పాపులేషన్ రేషియో చూసుకుంటే మాత్రం ఇండియాలో ఇంకా తక్కువే ఉంది. బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఎంబీబీఎస్ సీట్స్ బాగా పెంచినాయి. ఇప్పుడు లాస్ట్ 4-5 years నుంచి చూస్తే ఎంబీబీఎస్ డాక్టర్స్ పెరుగుతూ వస్తూ ఉన్నారు, ఎండీ సీట్స్ పెరుగుతూ వస్తూ ఉన్నారు. సో స్పెషలిస్టులు ఎక్కువ వస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కోర్ ఆఫ్ ది సిటీ మనకు మొత్తం సాచురేట్ అయిపోయింది. అది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న డాక్టర్స్ కానివ్వండి, స్పెషలిస్ట్ కానివ్వండి, వాళ్ళు క్లినిక్స్ లేదా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పెరిఫరీస్కి మూవ్ అవుతారు. సో మీకు పెరిఫరీస్ లో కూడా ఇప్పుడు స్పెషలిస్ట్ అందుబాటులోకి వచ్చేస్తున్నారు. ఓకే. సో మన పాజిటివ్ వైపుగా ఆలోచిస్తే ఇప్పుడు ఎంబీబీఎస్ లెవెల్ డాక్టర్స్, లేకపోతే ఎండి లెవెల్ డాక్టర్స్, డిఎం లెవెల్లో కూడా డాక్టర్స్ సిటీస్ కి పెరిఫరీస్ గా వస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా సిచ్యువేషన్ కొద్దిగా మెరుగైందని నేను చెప్తాను. అవునా, గ్రేట్. సో ఇక చిన్నపిల్లల్లో యూజువల్లీ ఎటువంటి లంగ్స్ డిసీజెస్ చూస్తూ ఉంటారు మీరు? చిన్నపిల్లలు మనం కామన్ గా చూసేవి 2. ఒకటి ఇన్ఫెక్షన్స్, తరచుగా జలుబు చేయటము, దగ్గు రావటము, నిమ్ము చేయటము, జ్వరం రావటం చూస్తూ ఉంటాం. 2 ఈ మధ్య ఎక్కువగా, అంటే ఫస్ట్ నుంచి ఉంది, ఈ మధ్య కొంచెం పెరిగింది ఏంటంటే ఆస్మా. సో చైల్డ్హుడ్ ఆస్మా ఇన్ఫెక్షన్ సంబంధించి మనం పిల్లలకి
పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్స్ వేస్తూ ఉన్నాం. సో వ్యాక్సినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి మనం క్రమం తప్పకుండా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తాము. వాళ్ళకి ఏదైతే వ్యాక్సిన్ ప్రోటోకాల్స్ ఉంటాయో ఆ వ్యాక్సిన్స్ అన్ని ఏది మిస్ కాకుండా వేస్తే వాళ్ళు చాలా వరకు ప్రొటెక్టివ్గా ఉంటారు. లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్ గ్రూప్ అండ్ మోర్ దాన్ 65 years ఆఫ్ ఏజ్ గ్రూప్. 5 ఏళ్ళ కంటే చిన్నపిల్లలు, 65 ఏళ్ళ కంటే పెద్దవాళ్ళు, వీళ్ళిద్దరిలో కూడా నిమ్ము రావడానికి అవకాశం, ఆస్కారం చాలా ఎక్కువ. అండ్ వాళ్ళల్లో ఈ డెత్ రేట్స్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి డిసీజ్ వస్తే చాలా సివియర్గా వస్తూ ఉంటుంది. సో మనకి ఈ నిమ్ము నుంచి కాపాడడానికి మనకున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ తీసుకుంటే మనకి వ్యాక్సిన్ అనేది నిమ్ము రాకుండా కాపాడదు, కానీ నిమ్ము వస్తే అది తీవ్రంగా అవ్వకుండా మాత్రం డెఫినెట్గా 10లో ఒక 6 to 7 times హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం రాకుండా మాత్రం కాపాడదని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కఫ్ అండ్ లంగ్స్. సో రెండింటికి ఎట్లా ఉంటుంది సంబంధం? ఇప్పుడు మనం దగ్గినప్పుడు సో ప్రెషర్ పడుతుంది యాక్చువల్లీ. సో దాన్ని మరి ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గుతున్నప్పుడు సో వారి యొక్క లంగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? కాఫ్ ఈజ్ ఎ నార్మల్ ప్రొటెక్టివ్ ఫినామినా ఆఫ్ ది బాడీ. అంటే లంగ్ యొక్క నార్మల్ మెకానిజం, ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటంటే బాడీలో మన లంగ్లో కనుక ఏమైనా డస్ట్ వెళ్ళింది లేదా ఏమైనా సడన్గా ఏమైనా పార్టికల్స్ వెళ్ళినాయి, ఫుడ్ పార్టికల్స్ వెళ్ళినాయి, లంగ్ ఏం చేస్తుందంటే బాడీ ఏం చేస్తుంది, దాన్ని బయటికి తోసేయడానికి ట్రై చేస్తుంది. అది ఏ రకంగా తోస్తుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాఫ్. సో కాఫ్ అన్నది మీకు ఇట్స్ ఏ రిఫ్లెక్స్ మెకానిజం, ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ ఫినామినా. సో కాఫ్ అన్నది మనం చాలా రకాలుగా ఉంటాయి. ఇది ప్రొటెక్టివ్ ఫినామినాతో పాటు డిసీజెస్ కి రిలేటెడ్ గా మనం ఒకసారి చూసుకుంటే ఏ కాఫ్ అయినా సరే 2 weeks కంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో నార్మల్ ఇన్ఫెక్షన్ వచ్చాక కూడా పోస్ట్ ఇన్ఫెక్షన్ కాఫ్ ఉంటుంది, ఒక 2-3 weeks 4 weeks ఉండొచ్చు. అది అంటే పొడి దగ్గు, జలుబు వచ్చింది తగ్గింది, గొంతు నొప్పి వచ్చింది తగ్గింది, కానీ 3 weeks అయినా దగ్గు తగ్గలేదు, అప్పుడప్పుడు వస్తుంది, నిద్రపోయే టైంలో ఎక్కువ వస్తుంది అంటాం. సో అదేంటి పోస్ట్ ఇన్ఫెక్షన్ కాఫ్, అది మెల్లగా సార్ట్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఇన్ఫ్లమేషన్ వలన మన మ్యూకస్ గ్లాండ్స్ అనేది ఎక్కువ మ్యూకస్ సిక్రెట్ చేస్తూ ఉంటుంది. సో ఎయిర్ వేస్ లోకి ఆ మ్యూకస్ అంతా వచ్చేయటం వల్ల ఎయిర్ వేస్ ఏం చేస్తాయి అంటే మ్యూకస్ ని బయట తీయాలి కదా. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాఫ్ అనేది అది తీస్తూ ఉంటుంది. అందుకే మన దగ్గుతో పాటు కలబడుతూ ఉంటుంది. ఏదైనా పార్టికల్స్ లంగ్స్ లోకి వెళ్తే కాఫ్ వస్తుంది. డెఫినెట్గా ఎనీ ఫారిన్ బాడీ, అంటే నాట్ ఓన్లీ ఫారిన్ అంటే బయట నుంచి వచ్చే ఫారిన్ బాడీ కాదు, లోపల మ్యూకస్ కానీ సెక్రీషన్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ సెక్రీషన్స్ కి ఆ మ్యూకస్ కి కారణం ఏంటంటే అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల అయ్యిండొచ్చు, ఒకసారి క్యాన్సర్ అయ్యిండొచ్చు, కొంతమందికి ఏంటంటే హిమాప్టైటిస్ ఉంటుంది, అంటే లోపల బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతూ ఉంటాయి. సో అది కూడా కాఫ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో ఇది కాఫ్ అనేది మోర్ దాన్ 2 weeks ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు చాలామంది పిల్లలు కావచ్చు చాలా క్యాజువల్గా ఇలా పడుకొని తినడం, లేదంటే ఇట్లా కూర్చొని తినాలని చెప్పి అంటూ ఉంటారు. సో ఎలా పడితే అలా తిన్నా కూడా ఆ యొక్క లంగ్స్లోకి ఫుడ్ వెళ్ళే అవకాశం ఉందా? నాకు ఒక పేషెంట్ జ్ఞాపకం అండి, ఒక 4 years బ్యాక్ వచ్చింది. ఆ పేషెంట్కి సడన్గా ఫీవర్ వచ్చింది, దగ్గు వచ్చింది. యాక్చువల్గా దగ్గు వచ్చిన తర్వాత 2-3 days తర్వాత ఫీవర్ వచ్చింది, తగ్గింది, కానీ రికరెంట్గా ఫీవర్ వస్తూ ఉంది, దగ్గు వస్తూ ఉంది, ఆయాసం అంటున్నాడు. 3-4 చోట్ల తిరిగాడు, తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత నేను క్రానిక్ కాఫ్ ఉంది కదా అని చెప్పి మనం సిటీ గట్రా చేస్తే కొంచెం ఎయిర్వేస్లో అబ్స్ట్రక్షన్ లాగా కనిపించింది. సో మనం బ్రాంకోస్కోపీ చేసాము, బ్రాంకోస్కోపీ చూస్తే ఎయిర్వే మొత్తం టోటల్గా అక్లూడ్ అయ్యి ఉంది. దాని తర్వాత దాన్ని మొత్తం తీసి చూస్తే అది చిన్న కొబ్బరి ముక్క. అతను ఏం చేశాడంటే ఒక 4-5 months బ్యాక్ టీవీ చూస్తా చక్కగా తిన్నాడు. టీవీ చూసినప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం. సో ఆ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయి తింటా కొబ్బరి ముక్క మింగేసాడు, ఆస్పెక్ట్ చేసేసుకున్నాడు. ఆ టైంలో విగ్రస్ కాఫ్ వచ్చింది, కానీ కొబ్బరి ముక్క బయటికి రాలి, కాఫ్ మాత్రం వచ్చింది. వాటర్ తాగాడు, కొద్దిగా సెటిల్ అయ్యాడు, అనీజీగా ఉంది అనుకున్నాడు. అది ఆ కొబ్బరి ముక్క వెళ్ళి ఎయిర్వేస్ మూసేయటం వలన రికరెంట్గా న్యూమోనియాస్ రావటము, ఆ ఎయిర్వేస్ కూడా క్లోజ్ అయిపోయింది. సో తర్వాత బ్రాంకోస్కోపీ చేసి దాన్ని కట్ చేసి దాన్ని కొబ్బరి ముక్క తీసి చూపించాం. సో ఓవరాల్గా ఆ మనిషి యొక్క 6 monthsలో అతనికైనా ఎక్స్పెండిచర్ చూస్తే చాలా చోట్లకి వెళ్ళి టెస్టులు చేయించుకున్నాడు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. చూస్తే దగ్గర 2 లక్షల దాకా ఖర్చు అయింది. అంటే ఒక చిన్న కొబ్బరి మొక్క యొక్క కాస్ట్ 2 లక్షలు పడింది. సో మనం జాగ్రత్తగా లేకపోతే అంత తీవ్రంగా ఉంటాయి. పడుకొని తింటాం అన్నది అసలు కాన్సెప్టే తప్పు. వాటర్ కూడా తప్పే, ఎందుకంటే ఈజీగా లంగ్లోకి యాస్పిరేట్ చేసుకుంటాం. యాస్పిరేట్ చేసుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ రావటం, ఇలాంటి పెద్ద కొంచెం సాలిడ్ సబ్స్టెన్స్ అయితే ఎయిర్వే ఫారిన్ బాడీస్ అబ్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తే మేము చాలా కేసులు చూస్తుంటాం, వేరుశెనగ గుండ్లు లేకపోతే కందిపప్పు, ఇవన్నీ చాలా ఎక్కువ.
కొద్దిగా రేర్గా అంటే పిన్నిసులు గుండె పిన్నులు కూడా మింగేస్తుంటారు పిల్లలు. సో అవి కొద్దిగా అందుబాటులో లేకుండా చూసుకోవాలి. అండ్ పడుకోబెట్టి తినిపించిన కాన్సెప్ట్ అనేది పూర్తిగా వదిలేయాలి. వాటర్ కూడా పడుకోబెట్టి తాగించుకోవాలి, కూర్చోబెట్టే తినాలి, తాగాలి. ఓకే, సో సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ జర్నీ గురించి చెప్పండి. సో లైక్ మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అంటే? నేను పోస్ట్ ఎంబీబీఎస్ నేను కోనసీమ మెడికల్ కాలేజ్ చేశాను. ఓకే. ఆ తర్వాత యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ అండ్ ఐసీయూలో యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ నేను ఇంటెన్సివిస్ట్ లాగా రమేష్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెన్నెల్లి సిద్ధార్థలో చేశాను. నా సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ బిలాయ్ ఛత్తీస్గఢ్లో చేశాను. ఆ తర్వాత నుంచి నేను మళ్ళీ రమేష్లో ఉన్నాను. సో ఐ బీన్ అసోసియేటెడ్ విత్ ద రమేష్ హాస్పిటల్ ఫర్ ద పాస్ట్ 15 years. అమేజింగ్, సూపర్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మీ యొక్క మాటలు కావచ్చు, అంతా కూడా మన ప్రేక్షకులందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో బిఫోర్ క్లోజింగ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. షూర్. ఓకే, సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ డాక్టర్ కార్తిక్ తిప్పారపు గారు. సో లెట్స్ స్టార్ట్. సో కార్తిక్ గారు రెడీ? షూర్. యా, 1 line to a smoker friend. నెవర్ స్మోక్, క్విట్ స్మోకింగ్ ఇమీడియట్లీ. ఓకే, బెస్ట్ లంగ్ ఫ్రెండ్లీ డ్రింక్? I would say green tea because rich in antioxidants. డెఫినెట్లీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ ఓవరాల్గా జనరలైజ్ హెల్త్ కండిషన్ ప్రమోట్ చేస్తుంది. ఓకే, గ్రీన్ టీ, టీ ఆర్ కాఫీ? గ్రీన్ టీ. వర్స్ట్ లంగ్ ఎనిమీ? స్మోక్. లంగ్స్ కేర్, ఎక్సర్సైజ్ ఆర్ ఫుడ్? చేయాలి. డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చేస్తే మీ హార్ట్ అండ్ లంగ్ రెండు హెల్తీగా ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. అండ్ ఫుడ్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ప్రాసెస్డ్ ఫుడ్స్, హై కార్బ్స్ అన్ని వదిలేయాలి. ఓకే, సూపర్. సో 1 lung myth you hate? క్యాన్సర్స్ కానీ స్మోకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మనం స్మోక్ చేయకపోతే మనకు రావు అన్నది అది అపోహ. అండ్ ప్యాసివ్ స్మోకర్స్ కూడా? ప్యాసివ్ స్మోకర్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ క్రానిక్ లంగ్ డిసీజెస్. ఓకే, ఎమర్జెన్సీ కాల్ డే ఆర్ నైట్ విచ్ ఈస్ మోర్ స్కేరీ? డెఫినెట్లీ నైట్ కాల్స్. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గనైజ్, స్ట్రీమ్ లైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకని సిస్టమ్స్ అన్ని పడుకుని పోయి ఉంటాయి, అన్ని ఎవేక్ చేయాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ నైట్ కాల్స్ ఆర్ స్కేరీ ఫర్ ఎనీ ఫిజిషియన్. యా, ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసి వచ్చేసేయండి, ఎమర్జెన్సీ ఉందని చెప్పి అంటూ ఉంటారు కదా, ఎలా ఫీల్ అవుతారు ఆ క్షణంలో? ఇంకా వేరే ఆప్షన్ లేదు కదండి. సో వీ గాట్ టు యాక్సెప్ట్ ఇట్ బికాస్ ప్రొఫెషన్ అదే కదా. ప్రొఫెషన్ తీసుకున్నాక ఇంకా వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. ఓకే, ఫైన్ దెన్. కాఫీ ఆర్ ఖదా? మై చాయిస్ ఈస్ కాఫీ బట్ ఓన్లీ once or twice in a day. బట్ ఖదా ఈజ్ గుడ్ డ్రింక్, అంటే హెల్త్కి సంబంధించి ఇట్స్ గుడ్ థింగ్. ఓకే, ఫైన్. కాఫీ ఈజ్ ఆల్సో ఓకే బట్ లిమిటెడ్గా ఉండాలి. ఫేవరెట్ మెడికల్ గ్యాడ్జెట్? బ్రాంకోస్కోప్, బికాజ్ ఐ పర్టికులర్లీ బిలీవ్ బ్రాంకోస్కోప్ వచ్చిన తర్వాత మనకి లాస్ట్ 10-15 years నుంచి పల్మనాలజీ అనేది, ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అనేది చాలా స్పీడప్ అయింది. అంతకుముందు ఏంటంటే ఎక్స్రే, చెస్ట్, మెడిసిన్స్ ఇంతవరకు ఉన్నాయి. కానీ ఒకసారి బ్రాంకోస్కోపీ లాస్ట్ 2 decades నుంచి బ్రాంకోస్కోపీ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో ద ఎంటైర్ పల్మనాలజీ అనేది ఇట్స్ బీన్ రెవల్యూషనరైజ్డ్. మొత్తం ఇండియా మొత్తంలో యూ డోంట్ బిలీవ్ ఇండియా హ్యాస్ బికమ్ capital for the interventions in pulmonology. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఇవి చూసుకుంటే ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ చాలా మంది వచ్చారు. అంటే ద పీపుల్ పల్మనాలజిస్ట్ యూ కెన్ డూ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ వచ్చినాయి. అండ్ గ్యాడ్జెట్స్, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి కూడా మనకు చాలా డెవలప్ అయినాయి. సో ఇవన్నిటికీ మెయిన్ ఏంటంటే బ్రాంకోస్కోప్. సో బ్రాంకోస్కోప్ చుట్టూ ఇవన్నీ వచ్చినాయి. సో ఐ వుడ్ సే బ్రాంకోస్కోప్ ఈజ్ పర్హాప్స్ ది బిగ్గెస్ట్ favorite gadget for every pulmonologist. We believe that is the best invention ఇప్పటిదాకా పల్మనాలజీ జరిగింది. యా, సో ఒక మనిషి ప్రాణం పోయే టైంలో ఇలా ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఉంటారు, ఐ మీన్ బ్రీతింగ్ వస్తుందా లేదా అన్నది. సమ్ టైమ్స్ అట్లా ఆ క్షణం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు ఎగ్జాక్ట్గా మీరు? అది నార్మల్ అయితే జరగదండి. అంటే ప్రాణం పోయే సిచ్యువేషన్స్ మేము ఏంటంటే ముక్కు దగ్గర వేలు పెట్టి అయితే ఖచ్చితంగా చూడము. వీ లుక్ ఎట్ ది వైటల్ పారామీటర్స్, సాచురేషన్స్ ఎంత ఉన్నాయి, బీపీ ఎంత ఉంది, పల్స్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఉందా లేదా. వీ యూజ్ మాది ప్రిడామినెంట్లీ ఇట్స్ అవర్ కార్డియాక్ ఇన్స్టిట్యూట్. సో వీ హ్యావ్ దిస్ 2-day echo missions with us. సో మేము ఏం చేస్తుంటే ఎక్కువ చూసుకుంటుంటాం. సో హార్ట్ బీటింగ్ ఎలా వస్తుంది, ప్యూపిల్ రియాక్షన్స్ ఎంత వరకు ఉంది, బీపీ ఎంత ఉంది, ఇలా చూసుకొని మనం చెప్తాం. ఒకసారి మనం ఏం చెప్పినా సరే ఇక్కడ నాడి పట్టుకొని చెప్పేయటము లేదా ముక్కు దగ్గర వేలు పెట్టి చెప్పిన సినిమాల్లో అవుతాయి కానీ జనరల్ గా బయట అవ్వదు. అదేంటంటే ఈసీజీ బేస్ చేసుకొని ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చింది, ప్యూపిల్స్ రియాక్టింగ్ గా లేవు, బీపీ నాట్ రికార్డబుల్, ఎక్కువ స్టాండ్ స్టిల్ స్టేటస్ ఉంది హార్ట్, దెన్ వీ విల్ డిక్లేర్ డెడ్. అంతే తప్పించి గాలాడకపోతే అన్నది. ఇప్పుడు యాప్నిక్ స్పెల్స్ చాలా వస్తాయి. యాప్నిక్ స్పెల్ వచ్చింది అని చెప్పి పేషెంట్ డెత్ అని కాదు కదా.
సో యాప్నిక్ స్పెల్ వచ్చి సడన్గా ఒకసారి రికవర్ అవుతా ఉంటారు. సో అలాంటిది దానికి డెత్కి దానికి సంబంధం లేదు. ఓకే సో ఫైన్ డెత్ చెప్పాలంటే వీ నీడ్ టు ఫాలో ది ప్రోటోకాల్. ఫైన్. వన్ థింగ్ యూ విష్ ఎవ్రీ ఇండియన్ ఫాలోడ్ ఫర్ లంగ్స్? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ అండ్ గుడ్ డైట్. ఓకే. ఇఫ్ నాట్ ఎ పల్మనాలజిస్ట్ వాట్ వుడ్ యూ బీ? డెఫినెట్లీ ఇన్ టు ది పాలిటిక్స్ ఫర్ షూర్. నాకు కొంచెం పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, బికాజ్ మా తాతగారి సైడ్ నుంచి కానివ్వండి, లేకపోతే మా ఫాదర్ సైడ్ నుంచి కానీ వీ బీన్ అసోసియేటెడ్ విత్ ద సొసైటీ ఫర్ పాస్ట్ 2 generations. ఓ గ్రేట్. సో నాకైతే పాలిటిక్స్ అనేది డెఫినెట్గా ఇంట్రెస్ట్ అయితే ఉంది. సూపర్. అండ్ ఈ స్టేజ్ మీదకి రావడానికి ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ మై వైఫ్, నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళిద్దరు సపోర్ట్ డెఫినెట్గా లేకపోతే ఏ మనిషికైనా కష్టమే. మై వైఫ్ అండ్ మై పేరెంట్స్. అండ్ నెంబర్ 2 మై మెంటర్ అండ్ మై బాస్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు గారు. ఓకే. బికాస్ హీస్ బీన్ ది బిగ్గెస్ట్ సపోర్ట్. నాకనే కాదు, హీస్ బీన్ ది ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్. మా కోస్టల్ ఏరియాలో రమేష్ గారుని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హీఈస్ అవర్ మెంటర్ అండ్ హీఈస్ అవర్ గైడ్ అండ్ హీఈస్ అవర్ బాస్. సూపర్. వాళ్ళిద్దరికి అయితే నేను ఖచ్చితంగా. యా, వన్ లాస్ట్ మెసేజ్ టు ఆల్ ది ఆడియన్స్. సో క్విట్ స్మోకింగ్, ఈట్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్ డైలీ. యా, దట్స్ ఇట్. దట్ విల్ డూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. ఇట్ మీన్స్ అలాట్. చాలా మంచి విషయాలతో మీరు మాతో పంచుకోవడం జరిగింది. ఇవి మా ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాం. సో థ్యాంక్స్ అలాట్. సో గైస్, ఇది ఇవాల్టి డాక్టర్స్ డే స్పెషల్. పల్మనాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ తిప్పారపు గారితో సో స్పెషల్ చిట్ చాట్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాం. సో అందరూ కూడాను ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్. మరొక స్పెషల్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.